చిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న దాదాపుగా 530 మంది అవుట్సోర్స్ ఉద్యోగులకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గురువారం విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అవుట్సోర్స్ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వని ఏకైక కార్పొరేషన్ మంచిర్యాలనేనని తెలిపారు. జీతాలు రాక సంక్రాంతి పూట భార్య పిల్ల పాపలతో పస్తులుండే పరిస్థితి నెలకొందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కమిషనర్ చొరవ తీసుకుని తమకు 3 నెలల జీతాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవనీయులైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి మేము హృదయపూర్వకంగా తెలియజేయమనగా గత 4 నెలల నుండి మాకు నెల జీతాలు రావడం లేదు. దాంతోపాటు మేము ఇదే అప్లికేషన్ గత నెల 8వ తారీఖు నాడు 12/2/2020 నాడు ఇచ్చినాము. ఆ రోజు నాడు 15 రోజుల గ్యాప్లో మీకు జీతాలు ఇస్తానని చెప్పి సార్ చెప్పడం జరిగింది. 15 రోజులు కాకుండా ఇంకా 15 రోజులు ఎక్స్ట్రా చూసి నెల రోజులకు మళ్ళీ ఈరోజు 8వ తారీఖు నాడు 2026 సంవత్సరం పండుగకు ముందు కూడా మేము సార్కి ఒకసారి తెలిసి అప్లికేషన్ వేయడం కోసం వచ్చినాం, కానీ సార్ రాలేదు. విషయం ఏంటంటే 2010 నుండి 2025 వరకు గత 15 సంవత్సరాల నుండి మా యొక్క మున్సిపాలిటీలో పనిచేస్తున్నట్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది ఉన్నారో అంతమంది డీటెయిల్స్ PFES అని కట్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు మా పేర్లు ఎక్కిందా లేదా తెలియదు. అసలు ఎందుకోసం జీతం ఆపుతున్నారు, పేర్లు ఎక్కడ జీతం ఆపుతున్నారా, ఎక్కినా కూడా ఇవ్వడం కోసం ఏమన్నా వెసులుబాటు లేక జీతం ఆపుతున్నారు, మాకు ఏం అర్థం కావడం లేదు. ఇక్కడ మేము వినియోగించుకున్న ఒకటే, మాకు జీతాలు వస్తాయా రావా, లేకపోతే వస్తే ఎప్పుడు వస్తాయి, అసలు మా పేర్లు ఎక్కినా లేదా, ఇవే 3 మాకు కావాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు పని చేస్తేనే ఎవరికైనా కూడా ఇంట్లో తినడానికైనా, కిరాయిలకైనా, పిల్లల పోషణకైనా, అన్నిటికైనా మాకు ఇది ఒకటే జీవనాధారం. దగ్గర 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వారానికి జీతాల గురించి పెట్టినాము. మాకు కావాల్సింది డాటా ఎంట్రీలో మా పేర్లు ఎక్కినా లేదా, రెండవది ఎక్కితే జీతం ఎందుకు లేట్ అవుతుంది, మాకు కారణం చెప్తే మేమందరం మా వర్క్ మేము చేసుకుంటాం. ఇంతవరకు వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఒక్కరోజు కూడా ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేసింది లేదు. ఇప్పుడు ధర్నా చేస్తలేము, రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. పొద్దున 10 గంటలకు వచ్చినాం, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇప్పటి వరకు కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం కోసం సార్ మాకు దగ్గర రాలేదు. సార్ వచ్చేదాకా ఉండి మేము ఈ యొక్క అప్లికేషన్ సార్కి ఇచ్చి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని